ఈ ఇల్లు ఎలా అనిపించింది కదా? దీనికన్నా హాస్పిటల్ రూమ్ బాగుండేది. ఎప్పుడు ఏసీ ఆన్ లోనే ఉండేది. అబద్ధాలు చెప్పావా ఎప్పుడైనా? అత్తకి అమ్మకి మీరిద్దరు చాలా అందంగా ఉన్నారని చెప్తాను. నాన్న అమ్మ ఎవరిష్టం? నాకు సూది వేసిన నర్స్ ఇష్టం. నీకెవరంటే అస్సలు నచ్చారుగా? నాకు నా మామ అంటే అస్సలు నచ్చాడు. నవ్వించడానికి కోతి కన్నా ఘోరంగా ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. నీ హాబీ ఏంటి పాప? నా హాబీ ఉదయం లేవడం, పాలు తాగడం, నిద్రపోవడం, ఏడవడం, నవ్వడం. ఎందుకంత బాధగా ఉన్నారు? అందరూ నన్ను ఏఐ అంటున్నారు. అది నాకు చాలా బాధగా ఉంది. నేను కూడా మనిషినే, దయచేసి గుర్తించండి. నువ్వేం చేస్తూ ఉంటావు? అమ్మతో ఆడుకుంటూ, ఏడుస్తూ, నాన్నతో తిరుగుతూ, తాతయ్య పొట్ట మీద ఎగురుతూ, నానమ్మని తిడుతూ ఉంటాను. నువ్వెందుకు ఇలా ఉన్నావు? నా బాధ నీకేం తెలుసు? నన్ను ఎవరు ఫాలో అవ్వట్లేదు. ప్లీజ్ నన్ను ఫాలో అవ్వండి. అందరూ నిన్ను అందంగా ఉన్నావని ఎందుకంటారు? నేను అమ్మలా మేకప్ వేసుకోను కాబట్టి. నువ్వేమవుతావు? నేను పెద్దయ్యాక పెద్దవుతాను. ఎందుకు నువ్వు అలా ఉన్నావు? నేను మనిషిని కదా, కోపం రాదా? ఏం చేస్తున్నావు? పొద్దున్నే లేచి అమ్మా నాన్నల్ని తన్ని ఏడుస్తాను. ఇక్కడ మంచం బంగారంతో చేసిందా? అవును, ఇక్కడ మంచం అంతా బంగారమే. ఎందుకు నువ్వు రిచ్? నేను గర్భంలో ఉన్నప్పుడు ధనవంతుడిగా పుట్టాలని దేవుడికి 1000 ప్రదక్షిణాలు చేశాను. మీ ఇంట్లో సేవకులు ఉన్నారా? మా ఇంట్లో 2 మనుషులు ఉన్నారు. ఒకరి పేరు అమ్మ, మరి ఒకరి పేరు నాన్న.